గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ పురుషుల్లో సంతాన సమస్యలు అంటే ఏంటి, సంతానలేమి సమస్యలకు కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ శశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో స్త్రీ పురుషుల్లో చూసుకున్నట్లయితే పురుషుల్లో కూడా సమస్యలు, ఈ సంతానలేమి సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు సంతానలేమి సమస్యలు వస్తాయంటారు, ఎప్పుడు గుర్తించాలంటారు? రైట్. సో ఒక భార్య భర్తలు కలిసి ఉంటే 1 year వరకు ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీకి సక్సెస్ఫుల్ కాలేకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి ఇద్దరు. సో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒకసారి ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ అవ్వాలి. సో హస్బెండ్స్లో యాక్చువల్లీ 40% 40% ఆఫ్ ద టైం కారణం ఉంటుంది. అండ్ మహిళల్లో అంటే ఫీమేల్స్లో ఇట్ విల్ బి అరౌండ్ 40%. ఇద్దరిలో కొన్ని టైమ్స్ మిక్స్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు అండ్ కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటాయి. సో ఇలా డివైడ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫస్ట్ ఇప్పుడు హస్బెండ్స్లో ఒక సింపుల్ టెస్ట్ ఫర్టిలిటీది అనాలిసిస్ ఇది సిమెన్ టెస్ట్, అంటే వీర్యంది కణాల పరీక్ష. ఈ వీర్యం కణాల పరీక్ష 2 to 7 days సెక్షువల్ అబ్స్టినెన్స్ ఉండాలి, అంటే కలవకుండా ఉండాలి హస్బెండ్ వైఫ్. అప్పుడు ఈ రిపోర్ట్ కరెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమేమి చెక్ చేస్తారంటే వీర్యంది వాల్యూమ్ ఎలా ఉంది, దానిది యాసిడిటీ బ్యాలెన్స్ ఉందా లేదా, కణాలు ఎన్ని ఉన్నాయి అసలు పర్ ml చెక్ చేస్తారు. సో WHO పారామీటర్స్ ప్రకారం లోవర్ రెఫరెన్స్ లిమిట్స్ అంటే మినిమం ఎంత ఉండాలి, 15 million per ml 15 million per ml ఉండాలి స్పర్మ్ కాన్సన్ట్రేషన్. కదలికలు ఉండాలి స్పర్మ్కి, అట్లీస్ట్ 40% స్పర్మ్స్లో మోటిలిటీ ఉండాలి. లైవ్ స్పర్మ్స్ అండ్ డెడ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయో అది కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని ల్యాబ్స్ చేయరు. సో వైటాలిటీ టెస్టింగ్ అంటారు, స్పెషల్ స్టెయిన్ వస్తుంది దానికి. అది చేస్తే 58% లివింగ్ స్పర్మ్స్ ఉండాలి అట్లీస్ట్. అండ్ మళ్ళీ మార్ఫాలజీ అంటే స్పర్మ్ది షేప్ ఎలా ఉంది, దాని హెడ్, నెక్, టేల్ ఇవన్నీ రీజన్స్ ఉంటాయి స్పర్మ్ది. అవి ఎన్ని పర్సంటేజ్లో కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో నార్మల్ యూజువలీ 5 to 15% వీ విల్ ఫైండ్ యాజ్ నార్మల్ మార్ఫాలజీ. 4% కింద ఉంటే అబ్నార్మల్ మార్ఫాలజీ అని అనుకోవచ్చు. సో మేల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫర్టిలిటీ చాలా ఇప్పుడు ఇట్ ఈస్ ఆన్ ద రైజ్, అంటే ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతుంది. దీనికి కారణాలు ఏంటి, ఇప్పుడు 1 by 1 ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్. సో ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాజెస్. సో దీంట్లో స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్, సో అండ్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లీడింగ్ టు డయాబెటీస్. అండ్ ఈ డయాబెటీస్ కూడా ఇట్ విల్ బి అసిమ్టమాటిక్. దీనికి కొన్ని ఇనిషియలీ సైన్స్ ఏమి ఉండవు షుగర్ పేషెంట్స్కి. స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకుంటే ఉంటేనే ఈ డయాబెటీస్ అనేది we will get to know, because it's a dangerous disease. It will not show any symptoms initially, starting lo ఏమీ తెలియకుండా ఉంటుంది అది. సో బికాస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ ఇన్ఫర్టిలిటీ కూడా అవ్వచ్చు. సమ్టైమ్స్ సెమెన్ పారామీటర్స్ అబ్నార్మల్ అయిపోవచ్చు. సమ్ కేసెస్లో ఇట్ ఈస్ డ్యూ టు సమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ గొనోరియా, క్లామిడియా. ఇవి ఏం చేస్తాయంటే రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఇన్ఫ్లమేషన్ చేసి అక్కడ బ్లాకేజెస్ వస్తాయి. సో బీజాల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది, టెస్టిస్లో 2 సైడ్. ఈ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ 70 days టైం పడుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే కూల్ టెంపరేచర్ ఉన్నప్పుడే స్పర్మ్ ప్రొడక్షన్ మంచిగా ఉంటుంది. సో ఏదైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ హీట్ అంటే వేడిగా తగిలితే బై ఫర్ ఎగ్జాంపుల్ వేడి టెంపరేచర్లో వర్కింగ్ చేసిన వాళ్ళకి, కోల్ మైనర్స్, ఆర్ చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే, ఆర్ సమ్ టైమ్స్ ఇంటర్నలీ ఒక ప్రాబ్లం ఉంటుంది వ్యారికోసీల్ అని. కామన్లీ వ్యారికోసీల్ అంటే కొన్ని నరాలు ఉంటాయి, వెయిన్స్, అవి ఉబ్బిపోతాయి. సో బికాస్ ఆఫ్ దాట్ టెస్టిస్కి ఎక్కువ హీట్ తగులుతుంది. సో బాడీ టెంపరేచర్, అబవ్ బాడీ టెంపరేచర్ ఇట్ విల్ బికమ్ హీటెడ్ అప్ అండ్ కనల్ అంతా అబ్నార్మల్గా షేప్ దానిది అండ్ మోటిలిటీ అంతా తగ్గిపోవచ్చు. అండ్ ఇట్ రిజల్ట్స్ లాస్ట్లో ఇన్ఫర్టిలిటీ. రైట్. కాల్ తీసుకుందామండి. సిద్దిపేట నుండి మల్లేష్ గారు. నమస్తే అండి. హలో మేడం. మల్లేష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. మాది మ్యారేజ్ లేట్ గా అయింది మేడం. మ్యారేజ్ ఓకే. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్? మేడం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది. ఓకే, మీ సమస్య చెప్పండి. మేడం అది ఏజ్ ఓవర్ ఏజ్ లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే. 40+ ఉంటాం. ఓకే. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది.
ఓకే 2 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. మీరు ఏమైనా ప్రెగ్నెన్సీ ఎందుకు అవ్వట్లేదు అని ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ టెస్ట్ వర్కప్ ఏమైనా చేసుకున్నా? ఇప్పటి వరకు అయితే ఏం చూడలేదు సార్. రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్లీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 2 years అయినాయి అండ్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్లీ వర్కప్ చేసుకోవాలి. ఈ వర్కప్ మిస్సెస్ అంటే ఫీమేల్స్లో డిఫరెంట్ ఉంటుంది అండ్ జెంట్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. సో సింపుల్ ఫస్ట్ మేల్లో సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. జనరలీ సెమెన్ యాక్చువల్లీ చాలా ఫ్లక్చుయేటింగ్ ఉంటుంది ఇది పారామీటర్స్. అంటే ఈరోజు 15-20 million స్పర్మ్ కౌంట్ ఉంటే 1 week later it can be even 100 million, 150 million. సో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ బ్లడ్ టెస్ట్ లాగా ఉండదు వీర్యంది పరీక్ష. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అండ్ ఇది ల్యాబ్ టు ల్యాబ్ ఆల్సో డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకే ఈ సెమెన్ టెస్ట్ ఒక మంచి సర్టిఫైడ్ ఆండ్రాలజీ ఆర్ ఇన్ఫర్టిలిటీ ల్యాబ్లో చేసుకుంటేనే దాని రిపోర్ట్ మీద మనం నమ్మొచ్చు. అండ్ ఈవెన్ ఒక రిపోర్ట్ అబ్నార్మల్ ఉంటే అట్లీస్ట్ 2 to 4 weeks తర్వాత ఇది రిపీట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ వీర్యంది కణాల పరీక్ష రిపీట్ చేసుకోవాలి అండ్ ఆ 2 reports కంపేర్ చేసుకొని తెలుసుకోవాలి. కొన్ని పేషెంట్స్లో నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ వెరీ లో స్పర్మ్ కౌంట్స్ ఉంటే అప్పుడు ఆ మేల్స్లో వీ క్యాన్ గో ఫర్ బ్లడ్ టెస్ట్. కొన్ని హార్మోనల్ టెస్ట్ ఉంటాయండి. కొన్ని పేషెంట్స్లో స్కాన్ రాస్తారు, బీజాల దగ్గర స్క్రోటల్ స్కాన్ అంటారు. అండ్ సమ్ పేషెంట్స్ జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తారు. కొన్ని పేషెంట్స్లో వీర్యంది కల్చర్ చేస్తారు, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా. సో స్పెసిఫికలీ ఆ రిపోర్ట్కి పట్టి ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ వర్కప్లో ఏం చేస్తారంటే స్కాన్ చేస్తారు. ఒకటి గర్భసంచి సైజ్ ఎలా ఉంది అది చూసుకుంటారు. పక్కనే ట్యూబ్స్ ఉంటాయి. సో ట్యూబ్స్లో ఏమైనా నీరు వచ్చిందా, ఏమైనా హైడ్రోసాల్పింగ్స్ అంటారు, ఆర్ అండాశయాలది సైజ్ ఎలా ఉంది. సో 2 side ఓవరీస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఆ ఓవరీస్లో ఫాలికల్స్ అనేది మంచిగా ఉన్నాయా లేదా, ఓవేరియన్ రిజర్వ్. సో దిస్ ఈజ్ ఆల్ డన్ బై స్కాన్. అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి. హార్మోన్స్ అన్నీ కరెక్ట్ ఉండాలి ఫర్ రిలేషన్ టు ఫర్టిలిటీ. ఎందుకంటే ఓవ్యులేషన్ అంతా హార్మోన్స్ మీద డిపెండెంట్. థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకుంటారు. ప్రొలాక్టిన్ అనేది ఒక ఇంపార్టెంట్ హార్మోన్, అది హై ఉంటే అగైన్ అనోవ్యులేషన్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎగ్ రిలీజ్ అవ్వదు, ఎగ్ డెవలప్మెంట్ అవ్వదు. అందుకే ఆ హార్మోన్ కూడా చెక్ చేసుకుంటారు. జనరల్ స్క్రీనింగ్ చేస్తారు, హెచ్ఐవి, హెచ్బిసిజి, విడిఆర్ఎల్, హెల్త్కి సంబంధించి టెస్ట్ చేసుకుంటారు. అండ్ ఇలా యూనో సీరియలీ బేసిక్ టెస్ట్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడతారు. పని ఏమైనా ఎక్స్పోజర్ ఉందా, ఏమైనా మందులు వాడుతున్నారా, ముందు ఏదైనా ఆపరేషన్స్ అయినా, ఇవన్నీ చెకప్ చేస్తారు. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుండి సతీష్ గారు, నమస్తే అండి. హలో సతీష్ గారు, మేడం మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చిన్న ప్రాబ్లం. ఓకే చెప్పండి. హలో చెప్పండి సార్, మాకు సెమెన్ కౌంట్ కొంచెం డల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లు చేసుకున్నారు మీరు? ఒకసారి 1 test చేసుకున్నారా? జస్ట్ ఒక 10 times చేసినాం సార్. అయితే మాకు మ్యారేజ్ అయ్యి 9 years అయింది. ఎంత ఉంటుంది మీ 9 years లో మేము 3 years నుంచి వెళ్ళి కంటిన్యూగా మెడికల్ గా ప్రిపేర్ అవుతున్నాం. కానీ ఏమైతుందనంటే కౌంట్ అంతకు ముందు ఒకసారి మిల్ కౌంట్ అన్నారు, తర్వాత హైదరాబాద్ లో చేపించినాము, కొంచెం తక్కువ ఉంది అన్నాడు. వెరికోసెల్ ప్రాబ్లం అని అన్నారు. రైట్ రైట్. వెరికోసెల్ అని అంటే తర్వాత వేరే దగ్గర తీసుకుంటే వెరికోసెల్ అంతగానో ఏం లేదు, వెరికోసెల్ కి సర్జరీ అవసరం లేదు, స్ట్రోక్ అనేది పెట్టిరు, స్ట్రోక్ సరిపోతుంది అని అన్నారు. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఐ విల్ బి ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్ ఒకసారి చెప్పారు అండ్ ఇంకొక ల్యాబ్లో కొన్ని స్పర్మ్స్ ఉన్నాయని చెప్పారు. సో ఇవి టోటలీ డిఫరెంట్ రిపోర్ట్స్. 0 స్పర్మ్ కౌంట్ ఉంటే మేనేజ్మెంట్ మొత్తం మార్చిపోతుంది. కొన్ని స్పర్మ్స్ ఉంటే ఆ స్పర్మ్స్ మనం IVF ఇక్సీ అనే పద్ధతిలో వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో మిస్సెస్కి, ఫీమేల్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. స్కానింగ్ చేసుకున్న తర్వాత గుడ్లు మంచిగా పెరిగినాక ఆ ఎగ్స్ ట్యాప్ చేస్తారు. డిష్లో టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా ఒక పద్ధతి ఉంటుంది, వేర్ మీ ఒక్క గుడ్డులో 1 స్పామే అవసరం పడతాయి. సో కొన్ని స్పామ్స్ లివింగ్ మంచి లైవ్ స్పామ్స్ అండ్ గుడ్ షేప్ ఉంటే అది ఎక్కిచ్చేస్తారు. అండ్ 3 days తర్వాత పిండాలు ఫామ్ అవుతాయి, ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. 3 or 5th డేకి
ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది ఐవీఎఫ్ పద్ధతి. దిస్ ఇస్ వన్ ఆప్షన్, వన్ సొల్యూషన్. రివర్సబుల్ కారణాలు ఉన్నాయా, ఇప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ ఎందుకు ఇంత పడిపోయింది ఆర్ తగ్గింది, అది చెక్ చేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది రివర్సబుల్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఇర్రివర్సబుల్. సో మీ సిచ్యువేషన్లో ఏది ఉందో అది చెక్ చేసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయండి. FSH, LH, టెస్టోస్టెరాన్ 3 హార్మోన్స్, ఇవి ఒక బ్యాలెన్స్లో ఉంటాయి నార్మల్గా. ఇవి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తెలుసుకోవాలి. కొన్ని పేషెంట్స్లో జెనెటిక్ స్క్రీనింగ్ అడ్వైస్ చేస్తారు హై FSH పేషెంట్స్లో. అండ్ టెస్టిస్ ది వాల్యూమ్ ఎంత ఉంది అది ఇంపార్టెంట్. టెస్టిస్ ది సైజ్ ఎంత ఉంది. సో నార్మల్లీ 12 to 20 ml రెండు సైడ్ టెస్టిస్ సైజ్ ఉంటే అది నార్మల్. చిన్న టెస్టిస్ స్మాల్ సైజ్ ఉంటే ప్రైమరీ హైపోగానాడిజం అనుకోవచ్చు. ఆ సిచ్యువేషన్స్లో జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే ఒక్కొక్కసారి చిన్న సర్జరీ చేసి కూడా స్పర్మ్ తీయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్స్లో IVF అవసరం పడితే పెద్ద పద్ధతి. సో ఇది సిస్టమేటిక్లీ మీది ఇవాల్యుయేషన్ చేసినాక చెప్పొచ్చు. కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుండి నానిగారు నమస్తే అండి. హలో హలో నానిగారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్ అది అంటే మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకే, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవ్వట్లేదు. రైట్. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? అంటే టెస్టులు చేయించుకున్నాము, నార్మల్ అని చెప్తున్నారు. సో అది అంటే మా మిసెస్ గారికి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది. రైట్. అది ఫర్టైల్ పీరియడ్ అంటే అది ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఫర్టైల్ పీరియడ్ ఎట్లా కౌంట్ చేసుకుంటారు సార్? అదే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ది కారణమే ఇట్ ఈస్ బికాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటేనే ఇర్రెగ్యులర్ ఉంటాయి. అది అదర్వైజ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే 21 to 35 డేస్లో ఒకసారి పీరియడ్ రావాలి. సో ఫర్టైల్ పీరియడ్ అనేది వీ కెనాట్ క్యాల్కులేట్, ఓన్లీ రెగ్యులర్ పీరియడ్స్లోనే అది క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యతోటి సఫర్ అవుతున్నారు మీ మిస్సెస్. ఈ సమస్యలో బేసికలీ ఇంపార్టెంట్లీ ఒక పెల్విక్ స్కాన్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కానింగ్. అండ్ సెకండ్లీ కొన్ని బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ ఎందుకు ఇర్రెగ్యులర్ ఉన్నాయి. కొన్ని పేషెంట్స్లో బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డిజార్డర్స్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వీ క్యాన్ సీ దిస్. అండ్ సమ్ టైమ్స్ PCOS అని, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటాయి కొన్ని లేడీస్లో. సో ఇక్కడ ఏముంటుందంటే దేర్ ఈజ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ 2 హార్మోన్స్, FSH, LH హార్మోన్ది ఒక రేషియో ఉండాలి నార్మల్లీ 1:1. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి LH 3:1 అయిపోతాయి, LH/FSH 3:1. అండ్ మేల్ హార్మోన్ ఉంటుంది ఒక టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఇది యాక్చువల్లీ తక్కువ లెవెల్లో ఉండాలి ఫీమేల్స్లో, అది రేజ్ అయిపోతాయి. సో ఇది అంతా కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. సింపుల్ డయట్ మోడిఫికేషన్ కూడా చేసుకోవాలి. హెల్దీ బ్యాలెన్స్ డయట్, సాలడ్స్, ఫ్రూట్స్ ఇది ఇన్కాపరేట్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ తర్వాత నెక్స్ట్ ఈజ్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, మయో ఐనోసిటాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ అడ్వైస్ చేస్తారు, వైటమిన్ D. అండ్ కొన్ని పేషెంట్స్లో అది రెస్పాండ్ అవ్వలేకపోతే ఇది దే విల్ గివ్ హార్మోన్స్, చాలా ఇంబ్యాలెన్స్ ఉంటే దే విల్ గివ్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ అది కరెక్ట్ చేసుకోవడానికి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి. అండ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ పీరియడ్ వచ్చిన తర్వాత నెలసరి 2వ రోజు నుంచి ఆ సైకిల్ కంట్రోల్ చేసుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ కొన్ని ఇంజెక్షన్స్, స్కాన్స్ అండ్ ఇంజెక్షన్స్ చేసుకొని ఎగ్ డెవలప్మెంట్ ట్రాక్ చేసుకుంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి సఫర్ అవుతున్న పేషెంట్ కూడా దే విల్ బీ మానిటరింగ్ బై స్కాన్స్, మందులు ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ స్కానింగ్ చేసి ఎగ్ డెవలప్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది, ఆ ఎగ్ ఎంత సైజు ఉంది అది అంతా మానిటర్ చేసి ఇంజెక్షన్ ఇస్తారు. సో అప్పుడు ఎగ్ రిలీజ్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఫర్టైల్ విండో చెప్తారు. సో అప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు, ప్రొవైడెడ్ మీ వీర్యం కణాల పరీక్షల్లో స్పర్మ్ కౌంట్స్ బాగుంటే అది మీకు మంచి సొల్యూషన్ ఉంటుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. మెహబూబ్ నగర్ నుండి రాధా గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు 3 years అయింది. రైట్. అయితే 3 years కింద ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే ఇప్పుడు పిల్లలు వద్దని చెప్పి అన్వాంటెడ్ కిట్ వాడినాము. రైట్. ఇప్పుడు కావాలంటే అవ్వట్లేదు. అయితే రీసెంట్గా 5-6 months కింద మా ఆయనకి షుగర్ వచ్చింది. ఏమొచ్చింది? షుగర్. ఓకే, డయాబెటీస్. ఓకే. అయితే చేయించుకుంటే కొన్ని మందులు రాసిన కానీ వాడుతున్నాము కానీ ఏం రిజల్ట్ అయితే ఏం లేదు. అయితే IUI ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా, అయినా కానీ అసలు అయితే లేదు. ఎందుకు అట్లా అవుతుందని. రైట్ రైట్ రైట్.
సో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నేను. సో ఫస్ట్ ఈజ్ ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు. ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అది చెక్ చేసుకోవాలి. గర్భసంచి పక్క 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లోనే స్పర్మ్ అండ్ ఎగ్ అనేది జాయిన్ అవుతాయి, అది ఫర్టిలైజ్ అవుతాయి అన్నట్టు. సో ఎగ్ రిలీజ్ కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ అది ఫాలిక్యులర్ స్టడీ అని స్కానింగ్లో తెలుసుకోవాలి. సెకండ్లీ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా ఇది తెలుసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ సలైన్ టెస్ట్, సలైన్ సోనోగ్రఫీ అంటారు. సో గర్భసంచిలో కొద్దిగా నార్మల్ సలైన్ పెయిన్ కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది, నాట్ పెయిన్ఫుల్ టెస్ట్ ఇస్ యాక్చువల్లీ హెచ్ఎస్జి, లైట్ పెయిన్ ఉంటుంది, ఎక్స్రే చేస్తారు. ఆ టెస్ట్ ఇప్పుడు ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఓల్డ్ నౌ. అప్డేటెడ్ టెస్ట్ ఇస్ సలైన్ టెస్ట్. సలైన్ పెట్టి చెక్ చేస్తారు స్కానింగ్లో 2 సైడ్ ట్యూబ్ నుంచి ఆ సలైన్ స్పిల్ అవుతుందా పడుతుందా లేదా అని. అండ్ థర్డ్ వెరీ యాక్యురేట్ టెస్ట్ ఈజ్ లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ ప్లస్ హిస్ట్రోస్కోపీ యూజువలీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. 3 years అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఈ చిన్న సర్జరీ చేస్తారు. సర్జరీ జస్ట్ 15 to 20 minutes టైం పడుతుందండి, సేమ్ డే పేషెంట్ డిశ్చార్జ్ అవుతుంది. సో గర్భసంచి సైజ్ ఎలా ఉంది బయట ఫ్రమ్ అవుట్ సైడ్ డైరెక్ట్ కెమెరా పెట్టి ట్యూబ్స్ మంచిగా ఉన్నాయా లేదా, డై పాస్ అవుతుందా, ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా, ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో ట్యూబ్స్ బాగుంటే దెన్ నెక్స్ట్ ఈజ్ ఐయుఐ ఎందుకు ఫెయిల్ అవుతుంది. సో యాక్చువల్లీ ఐయుఐ సక్సెస్ రేట్ జస్ట్ 15%, 10 to 15% ఒక సైకిల్లో. క్యుములేటివ్ సక్సెస్ రేట్ హై ఉంటుంది, అంటే 4 to 6 times 4-6 సార్లు చేసుకుంటే ఐయుఐ అప్పుడు 100 పేషెంట్స్లో 100 couples-లో 50 couples-కి పాజిటివ్ వస్తాయి ప్రెగ్నెన్సీ. సో అలా ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది అది తెలుసుకోవడానికి టెస్టింగ్ చేసుకోండి. రైట్ అండి, కాల్ తీసుకున్నాం. హైదరాబాద్ నుండి రాజు గారు, నమస్తే అండి. హలో, మాట్లాడండి రాజు గారు. నమస్కారం సార్. ఎస్, అది మాకు పిల్లై 4 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ప్రజెంట్ ఏంటంటే మాకు కొద్దిగా కౌంట్ ఏంటంటే ఒక 4 million ఉంది, మార్ఫాలజీ 1% ఉంది. రైట్ అయితే మేము ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మాకు సక్సెస్ అవుతుందండి? రైట్. సో 4 million స్పర్మ్ కౌంట్ అండ్ 1% మార్ఫాలజీ, దీనికి ఏ టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్. ఈ 4 million అంటే ఇది సివియర్ ఆలిగోజోస్పర్మియా. 10 million కింద ఉంటే ఇవాల్యుయేషన్ చేసుకోవాలి హార్మోన్స్ది. సో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్ట్రాన్, ఈ 3 హార్మోన్స్ తప్పి ఇంకా ప్రోలాక్టిన్, థైరాయిడ్, షుగర్స్ కరెక్ట్ ఉందా లేదా, వర్క్ రిలేటెడ్ ఏమైనా రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, హీట్ ఎక్స్పోజర్ అవుతుందా, ఏదైనా మెడిసిన్స్ మీరు డ్రగ్ హిస్టరీ తీసుకుంటారు డాక్టర్స్. సో సమ్ మెడిసిన్స్ ఉంటాయి, యాంటీ హైపర్టెన్సివ్స్, యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ది ఎఫెక్ట్ పడతాయి కొన్ని సిచ్యువేషన్స్లో. ప్రీవియస్ సర్జరీ హిస్టరీ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో జెనెటిక్ టెస్ట్ కూడా చేసుకుంటారు. వీర్యం వాల్యూమ్ ఎలా ఉంది, వీర్యంది యాసిడ్ కంటెంట్, ఆల్కలీ కంటెంట్ అంతా కరెక్ట్ ఉందా, ఇన్ఫెక్షన్ వల్ల ఇంత తగ్గిందా లేదా, ఆర్ బీజంలోనే ప్రొడ్యూస్ అవ్వట్లేదా స్పర్మ్స్, ఇవి అంతా కరెక్ట్గా కారణం తెలుసుకుంటేనే కాజ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ మంచిగా ఇట్ విల్ బీ ఇప్పుడు రివర్సేబుల్ కాజ్ ఉంటే అది ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యారికోసీల్ ప్రాబ్లం ఉంటే స్కానింగ్లో ఆర్ క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. సో వ్యారికోసీల్కి చిన్న సర్జరీ అవసరం పడుతుంది. గ్రేడ్ 3 అంటే హెవీ గ్రేడ్స్ ఉంటేనే అది ఆపరేషన్ అవసరం పడతాయి. టెస్టిస్ సైజ్ బాగుందా లేదా అది చెక్ చేసుకోవాలి. సో 4 million స్పర్మ్ కౌంట్కి పెంచుకోవడానికి హార్మోన్స్కి పట్టి ట్రీట్మెంట్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తారు, కొన్ని ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సమ్ డ్రగ్స్ విచ్ ఆర్ నాట్ ఫుల్లీ అప్రూవ్డ్, అది కూడా 2 to 3 months వాడుకోవచ్చు. ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ తోటి లాభం రాలేకపోతే అప్పుడు ఏఆర్టీ అంటే ఐవీఎఫ్ పద్ధతికి ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ విల్ బీ ఎక్సలెంట్ అండి. 4 million స్పర్మ్ కౌంట్లో కూడా లివింగ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అది చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. రైట్ అండి, కర్నూలు నుండి కాల్ తీసుకుందాం. జయ గారు, నమస్తే అండి. సార్, నా పేరు జయ సార్, నాది Okay. 41 years అండి. Okay. నేను చూయించుకున్నాను డాక్టర్ గారి దగ్గర. హలో, ఎస్ చూయించుకున్నాను సార్. అయితే నాకు ఎంత రిపోర్ట్ కరెక్ట్ గానే ఉంది అన్నారు. మా హస్బెండ్ మాత్రం చూస్తే అసలు కణాలు ఏం లేవు, మీరు ఇంకొక థాట్ కి వెళ్ళండి అని చెప్పారు సార్. అంటే ఇంకొక థాట్ కి వెళ్ళాలి అంటే ఏ థాట్ కి వెళ్ళాలా అన్నది అర్థం అవ్వట్లేదు సార్. రైట్.
ఇప్పుడు మీ ఏజ్ 41 years. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఫస్ట్ ఈజ్ ద టెస్ట్ ఫర్ ఓవేరియన్ రిజర్వ్, అంటే అండాశయంలో ఫాలికల్స్ గుడ్లు రిజర్వ్ ఎంత ఉంది అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 33 years సడన్లీ ఈ ఫర్టిలిటీ పొటెన్షియల్, ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది లేడీస్లో. ఇది ఎందుకు తగ్గుతుంది అంటే ఓవరీస్లో ఫాలికల్ది కౌంటే తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో ఏఎంహెచ్ అనేది ఒక టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ బాగుండాలి, దాంట్లో డిఎన్ఏ మటీరియల్ ఉంటుంది న్యూక్లియస్లో, ఇట్ షుడ్ బి గుడ్. అదర్వైజ్ ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ డిజీజెస్, కంజెనిటల్ ఇల్నెసెస్ ఇవన్నీ రేజ్ అయిపోతాయి ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 35. సో ఇది ఫీమేల్ది ఇవాల్యుయేషన్. మేల్లో 0 కణాల్ ఉంది అని చెప్పారు వీర్యం రిపోర్ట్లో. అగైన్ సేమ్ హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి. FSH LH హై ఉంటే మనం బీజంలో ఏదో డిస్ఫంక్షన్ డిజార్డర్ ఉంది అని అనుకోవచ్చు. స్కాన్ చేసుకొని ఏదైనా లోకల్ ప్యాథాలజీ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, వారికోసిల్ ఉందా, టెస్టిస్ సైజ్ ఎంత ఉంది అది చెక్ చేసుకోవాలి. సో కొన్ని పేషెంట్స్లో మంచి టెస్టిస్ ఆల్సో నార్మల్ సైజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. అది ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయిపోతుంది. పైప్స్ ఉంటాయి 2 సైడ్ వ్యాస్ డిఫరెన్స్. సో 2 sides బ్లాక్ ఆర్ ఇజాక్యులేటరీ డక్ట్లో బ్లాక్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే వీర్యం అనేది తక్కువ వస్తుంది అండ్ దాంట్లో కణాలు ఉండవు. సో ఇది రివర్స్ వెరీ వెరీ కరెక్టబుల్ కాజ్ అండి. సర్జరీ చేసుకోవచ్చు ఆ బ్లాకేజ్ క్లియర్ చేయడానికి. ఆర్ సమ్ టైమ్స్ టెస్టిస్కి ఒక చిన్న ఆపరేషన్ చేసుకోవచ్చు, టీజా ఆర్ టెజే అంటారు. ఈ టెజేలో టెస్టిస్ నుంచి కొన్ని ట్యూబ్యూల్స్ తీసి ఆ ట్యూబ్యూల్స్కి మంచి ప్రాసెస్ చేసుకుంటారు. దాని నుంచి స్పర్మ్స్ విత్డ్రా చేసి ఈ IVF పద్ధతిలో అంటే గుడ్డులో ఎక్కిచ్చేస్తారు అండ్ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో అప్పుడు మంచి IVF యూజువల్లీ హ్యాస్ ఫార్ బెటర్ సక్సెస్ రేట్ కంపేర్డ్ టు IUI. అంటే అది కంపారిజనే లేదు, ఇది చాలా బేసిక్ ప్రొసీజర్ IUI. And IVF is a very high-tech advanced procedure. So then the success rate also, if you see, it will be around 40% above in one cycle as compared to just 10 to 12% in IUI అండి. సో అది చేసుకోవచ్చు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. పెద్దపల్లి నుండి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. సార్ నాకు టోటల్ కౌంట్ వచ్చి 10 million ఉన్నాయి సార్. రైట్. యాక్టివిటీ మోటిలిటీ అనేది 32% ఉంది. మోటిలిటీ 32%, సరే అండి. అడ్జస్ట్ 20% ఉంది సార్. డెత్ 48% అని ఉంది సార్. రైట్. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినాయి? మ్యారేజ్ 10 years అవుతుంది సార్. ఓకే, రైట్. మీ వయసు ఎంత ఉంది? టూర్స్ సెల్స్ అనేది 10 to 12 ఉన్నాయి సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు ముందు మీకు ఏమైనా ప్రెగ్నెన్సీస్ సక్సెస్ అయిందా ఇన్ దిస్ 10 years ఆఫ్ మ్యారేజ్? సక్సెస్ వరకు కాలేదు. ఇప్పుడు వరకు పిల్లలు లేరు మీకు? లేదు సార్. రైట్. సో ఇది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ అండి. 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటే ఏదో పెద్ద రీజన్ ఉంటుంది. సో ఈవెన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హస్బెండ్ వైఫ్ అన్ని పరీక్షలు చేసుకుని నార్మల్ రిపోర్ట్స్ వస్తే కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో రికమెండెడ్ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంత లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఫస్ట్ అయితే IVF ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే అన్ని మోస్ట్ ఆఫ్ ద మైనర్ కాజెస్ సర్పాస్ చేసుకుంటుంది అది. సో 10 million స్పర్మ్ కౌంట్ ఉంటే ఇది ఎందుకు తగ్గింది చెక్ చేసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా హిస్టరీ ఉందా, మెడిసిన్స్ యూజ్ ఏమైనా ఉందా, మీ వర్క్లో మీకు ఏమైనా ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్కి ఎక్స్పోజర్ అవుతుందా లేదా, స్ట్రెస్, డయట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ, ఒబేసిటీ, ఓవర్ వెయిట్, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. హార్మోన్స్ చెక్ చేసుకోవాలి, జెనెటిక్ ఇవాల్యుయేషన్ చూసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మెడిసిన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. మెడిసిన్స్ తోటి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, అట్లీస్ట్ మనకు 70 days టైం ఉండాలి. అంటే 10 వారాలు మెడిసిన్స్ వాడి చెక్ చేసుకోవచ్చు. బట్ బికాజ్ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, బెటర్ టు ప్రొసీడ్ ఫర్ IVF పద్ధతి. అక్కడ మీకు సక్సెస్ రేట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. రైట్ అండి, పురుషుల్లో సంతానాల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే. వైద్యం ఆరోగ్యం.